ఒకవైపు గాజా పీస్ బోర్డును ఏర్పాటు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్న ట్రంప్ ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన ఈ నిర్ణయం తీసుకొని దాని మీద సంతకాలు చేసిన గంటలు గడవక ముందే మళ్ళీ అదే దావోస్ వేదిక మీద నుంచే మరో దేశం మీదకు యుద్ధానికి కాలు దువ్వుతున్నామన్న ప్రకటన చేశారు. అరే, ఇరాన్ అమెరికా మధ్య చల్లబడిపోయింది, మరికొంతకాలం పాటైనా కనుక యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండవు అనుకుంటే అదే దావోస్ వేదిక మీద నుండి నిష్క్రమించుకుంటూ ట్రంప్ చాలా చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ని ఉద్దేశించి. ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు పంపిస్తుంది, నాకు అధికారులు గంటకు నివేదికలు ఇస్తున్నారు, నేను స్వయానా సమీక్షిస్తూ ఉన్నా, ఏం జరుగుతుందో చూడాలి, మేము దాడి చేసేంత వరకు ఇరాన్ తెచ్చుకోకూడదు అని చెప్పి ఈసారి మళ్ళీ వీళ్ళ హెచ్చరికలకు వార్నింగ్లకు కారణం ఏంటి అంటే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించబోతోంది అన్న నివేదికలు అమెరికాకు అందినాయట. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించబోతూ ఉంది. అక్కడ యురేనియం నిల్వలు అవి ఇవి ప్రపంచ అణు సంస్థలు చెక్ చేయక దాదాపు 6-7 నెలల పైన అయిందట, భారీగానే కూడబెట్టి ఉండొచ్చు. సో మళ్ళీ కనుక ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే మేము ఖచ్చితంగా దాడి చేస్తాం, దానికోసమే యుద్ధ నౌకలు వెళ్తూ ఉన్నాయి, అంతవరకు తెచ్చుకోకండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. యుద్ధ నౌకలు అయితే వెళ్తూ ఉన్నాయట, ఏం జరుగుతుందో చెప్పలేం, నేనే సమీక్షిస్తూ ఉన్నా, ఇంకా మీ చేతుల్లోనే ఉంది అంటున్నారు ఇరాన్ని. ఇరాన్ కూడా ఇమ్మీడియట్గా స్పందించింది, మీరు ఈసారి మా మీద దాడి చేశారు అంటే ఇరాన్ ప్రతిస్పందన చాలా ధీటుగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది బెదిరింపు కాదు బట్ రియాలిటీ అని చెప్పి ఇరాన్ ఇమ్మీడియట్గా స్పందించింది. అమెరికా మా మీద దాడి చేస్తే యుద్ధం చాలా కాలం పాటు కొనసాగుతుంది, అది మిడిల్ ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. ఈ పదాలన్నీ సేమ్ వాళ్ళ ప్రకటనలో ఉన్నాయి, అఫీషియల్ వల్ల ఈవెన్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా పెట్టారు. ఆ ఫారిన్ మినిస్టర్ కూడా మాట్లాడారు, యుద్ధం మిడిల్ ఈస్ట్ అంతా విస్తరిస్తుంది, సుదీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగుతుంది, మేము అందుకు సిద్ధపడి ఉన్నాం. అండ్ మరీ ముఖ్యంగా అమెరికా బేసులు ఉన్నటువంటి దేశాలు జాగ్రత్త అని అంటూ ఇటు ఇజ్రాయెల్కి అటు ఖతార్కి కూడా చాలా గట్టి హెచ్చరికలే ఇరాన్ పంపించింది. యుద్ధ నౌకలేమో ఇరాన్ వైపు వెళ్తున్నాయి అంటున్నారు, అంతవరకు తెచ్చుకోకండి, నేను గంటకు సమీక్షిస్తున్నా అని ట్రంప్ అంటున్నారు. మేము సిద్ధంగానే ఉన్నాం రండి అని ఇరాన్ అంటూ ఉంది. ఈ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించడం మీద ఇరాన్ ఫారిన్ మినిస్టర్ మాత్రం ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఇంతకుముందు ఒకసారి ఇరాన్ శుద్ధి కేంద్రాల మీద అమెరికా వాళ్ళు బాంబులు దాడి చేసింది, వాళ్ళ భయంకరమైన యుద్ధ విమానాలతోటి అని చెప్పి అన్నా ఎంతవరకు దెబ్బతీసాయో తెలియదు. ఏమన్నా కాసులోకి వస్తే దెబ్బతీసేంటే ఇరాన్ మళ్ళీ అవి వాటిని పునరుద్ధరించుకుందో కూడా తెలియదు. మరి ఏం జరుగుతుందో, మళ్ళీ ఒక ఆందోళన రెండు దేశాల మధ్య, మొత్తం మీద ప్రపంచాన్ని ఆందోళనకు నెట్టేసే విషయం.